అందరికీ నమస్కారాలు. ముందుగా జై భీమ్. మన భారతపురం రెల్లి ఉపకులాల డిమాండ్ ఒకటే, మా ఎస్సీ వర్గీకరణలోని మార్పులు జరగాలి. మా ఎస్సీ ఉపకులాలకు న్యాయం జరగాలి. మా రిజర్వేషన్ ఒక 5% మాకు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి మా ఆవేదన మీరు అర్థం చేసుకోండి. గతంలో 20 సంవత్సరాల క్రితం 1% మాకు రిజర్వేషన్ ఇచ్చారు. అదే ఇప్పుడు కూడా 1% ఇచ్చారు. అప్పటికి ఇప్పటికి చాలా చాలా కాలం మారింది. జనాభా సంఖ్య కూడా పెరిగారు. అప్పట్లోనే 5 పైసలకి విలువ ఉంది, ఇప్పట్లో రూపాయి కూడా విలువ లేదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. దయచేసి ఇప్పుడు మా రెల్లి ఉపకులాలు దగ్గర 20 లక్షల మంది దాటే ఉన్నాము. దయచేసి పవన్ కళ్యాణ్ దృష్టికి చేరే వరకు ఈ వీడియోని షేర్ చేయండి. మన డిప్యూటీ సీఎం గుణదల పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సాక్షిగా మాకు న్యాయం చేస్తారని మాకు వాగ్దానం చేశారు. మాకు దయచేసి మా రెల్లి ఉపకులాలకు న్యాయం జరిపించాలని దయచేసి వినయపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. జై భీమ్, జై జై భీమ్. రెల్లి సమాజం ముందుగా జై భీమ్. మన భారతపురం రెల్లి ఉపకులాల డిమాండ్ ఒకటే, మా ఎస్సీ వర్గీకరణలోని మార్పులు జరగాలి. మా ఎస్సీ ఉపకులాలకు న్యాయం జరగాలి. మా రిజర్వేషన్ ఒక 5% మాకు కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి మా ఆవేదన మీరు అర్థం చేసుకోండి. గతంలో 20 సంవత్సరాల క్రితం 1% మాకు రిజర్వేషన్ ఇచ్చారు. అదే ఇప్పుడు కూడా 1% ఇచ్చారు. అప్పటికి ఇప్పటికి చాలా చాలా కాలం మారింది. జనాభా సంఖ్య కూడా పెరిగారు. అప్పట్లోనే 5 పైసలకి విలువ ఉంది, ఇప్పట్లో రూపాయి కూడా విలువ లేదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. దయచేసి ఇప్పుడు మా రెల్లి ఉపకులాలు దగ్గర 20 లక్షల మంది దాటే ఉన్నాము. దయచేసి పవన్ కళ్యాణ్ దృష్టికి చేరే వరకు ఈ వీడియోని షేర్ చేయండి. మన డిప్యూటీ సీఎం గుణదల పవన్ కళ్యాణ్ గారు